నిత్య విద్యార్థి, నిరంతర బోధకుడు, మధ్యతరగతి విద్యార్థుల వద్దకు విశిష్ట జ్ఞానాన్ని తీసుకొచ్చిన స్వాప్నికుడు. తన నమ్మిన సిద్ధాంతాలను నిలబెట్టి నింగి అంచులకు చేర్చి నిరంతరం ఎందరో భావి భారత విద్యార్థులను ప్రగతి బాటపై నడిపించిన స్ఫూర్తి ప్రదాత భీశెట్టి మురళీ ప్రసాద్ గారు సెప్టెంబర్ 17, 1979లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఓ సాధారణ యువకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి 18 ఏళ్ల వయసుకే ఇంట్లో ఆర్థిక స్తోమత సహకరించకపోయేసరికి ఒకవైపు తన చదువును కొనసాగిస్తూ మరోవైపు ట్యూషన్లు చెప్తూ తన ఇంటి నిత్యవసరాలకు సహాయపడ్డారు. అలా కొన్ని సంవత్సరాలు ట్యూషన్లు చెప్తూ తన చదువును పూర్తి చేశారు. తాను తనలాంటి మధ్యతరగతి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయుడు అవుదామని నిర్ణయించుకుని కొన్ని సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, ఒక ప్రిన్సిపల్ గా, ఒక ఏజీఎం గా ప్రముఖ విద్యా సంస్థలో పనిచేస్తూ 2016లో ఒక చిన్న కోచింగ్ సెంటర్ స్థాపించారు. స్థాపించిన ఒక్క ఏడాదిలోనే ఉత్తమ ఫలితాలు సాధించారు. అలా కొన్ని సంవత్సరాల పాటు కోచింగ్ సెంటర్ కొనసాగిస్తూ 2019లో తను పనిచేసిన ప్రముఖ సంస్థ నుంచి బయటకొచ్చి శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్, ఐఐటి మెడికల్ అకాడమీ 14 నవంబర్ 2019న సుజాత నగర్లో స్థాపించారు. ప్రారంభించిన ఒక్క ఏడాదిలోనే 440 మార్కులకు 436 మార్కులు సాధించారు. 2వ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షలో 99% సాధించారు. అక్కడ మొదలుపెట్టిన ఆయన ప్రయాణం నేడు 2026కి ఒక పాఠశాల, 2 కళాశాల నడుపుతున్నారు. ఇలాగే ఎందరో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి మహోన్నత శిఖరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్.